అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అన్నమయ్య జిల్లా తొగురుపేట గ్రామంలో ఇంకా పక్కన దిగుమందుపల్లి పులపుతూరు అవన్నీ 2021 సంవత్సరంలో నవంబర్ 19న అన్నమయ్య డ్యామ్ తెగిపోవడంతో ఈ ఉన్న ఊర్లన్నీ నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ సార్ సూచనల మేరకు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరిగింది, ఎంతవరకు చేశారు, రోడ్స్ అయితేనేమి, స్ట్రీట్ అయితేనేమి, వాటర్ సోర్స్ అయితేనేమి, ఇల్లు అయితేనేమి, వాళ్ళకి జాబ్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనసేన పార్టీ ముందడుగేసి ముందుకొచ్చి వాళ్ళకి తోచిన సాయం చేయడం జరిగింది. ఆ టైంలో మనోహర్ సార్ గారు వచ్చి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలకి ఈరోజు ఇక్కడ ఏమాత్రం అయితే వీళ్ళకి న్యాయం చేశారు, ఎంతమంది డెవలప్ అయింది, ఒకసారి నన్ను వెళ్ళి చూస్తామన్నారు. ఆ పని మీదే ఈరోజు మనం ఇక్కడికి మన రాజంపేట నుంచి అధికార కృష్ణానతమి, యాట్లూరి శ్రీనివాసరావు మరియు మన తాతంజీ నారాయణ అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. వీళ్ళకి ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు మన పంచాయతీరాజ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన చేసే ప్రతి పనిలో కూడా ప్రజలకు చేయాలనే నిదానంతోనే ఆయన చేస్తారు. కావున అదేవిధంగా ఈ ఊరు గ్రామ ప్రజలకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం ఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్కరూ ఈ ఫుల్ఫిల్గా బాగుండేలాగా చూసే బాధ్యత మా నాయకులకి, అధ్యక్షుల వారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఆ సూచన వారికి మేము ఇక్కడికి వచ్చాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే చూస్తామని తెలియజేస్తాం. గ్రామంలో తోగుడుపేట గ్రామస్తులకి, అలాగే సర్పంచ్కి, మీడియా మిత్రులకి, నాతోటి వచ్చిన మా జనసేన నాయకులకి, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊర్లని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి మన నాదెళ్ల మనోహర్ గారి సూచనల మేరకు వచ్చినటువంటి శ్రీధర్ గారికి, అలాగే నాగేంద్రకి, అలాగే కృష్ణ తదితరులందరికీ కూడా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కొంతమంది మనుషులు చేసిన తప్పిదంతో కొన్ని ఊర్లు నాశనమయ్యాయి, కొన్ని ప్రాణాలు బలికొన్నారు, కొన్ని జంతువులు చనిపోయాయి, ఎంతో ఆస్తి నష్టం జరిగింది. సో ఆ నష్టాన్ని నివారించేదానికి మా జనసేన పార్టీ నుంచి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఇక్కడ నివాస యోగ్యంగా ఉండేట్టుగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా నివాస యోగ్యమైన ఊరుని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి, మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నిటిని సరిచేసి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉండేట్టుగా చేసేట్టుగా మేము రిపోర్ట్ తయారు చేసి పంపగలమని మీ అందరికి ఎదురుగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.